హాయ్! రుచికరమైన మామిడికాయ పులిహోర చూస్తేనే నోరూరిపోతుంది కదా! ఎలా చేద్దామో చూద్దాం రండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను కార్నర్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇగో మామిడికాయ పులిహోర చేయమని మా పిల్లలు అడిగారు. మా ఆయన కూడా బాక్స్‌లోకి తీసుకెళ్తానంటే ఇక్కడ తయారు చేస్తున్నాను. చూడండి ఎలా తయారు చేశానో. ఆగండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ముందే అన్నం అయితే వండి పెట్టుకొని ఇలా చల్లరబెట్టుకున్నాను. 2 మీడియం సైజు మామిడికాయలు అయితే తీసుకున్నాను. వాటిపైన ఉండే తొక్క తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. మామిడికాయలు మొత్తం అయితే గీరుకొని వాటి నుండి ఇలా గుజ్జు అయితే తీసుకున్నాను మొత్తము. కోరు అంటారనుకుంటా మామిడికాయని. దీని సహాయంతో అయితే కూర అయితే తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. 2 మామిడికాయలకి ఇంత వచ్చింది. అవి మామూలుగా మీడియంగానే పుల్లగా ఉన్నాయి, బాగా లేవు, అందుకనే 2 తీసుకున్నాను. మనం తీసుకున్న మామిడికాయ కూర చల్లారబెట్టుకొని ఉంచుకున్న అన్నంలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది పోపులో వేస్తారు ఈ మామిడికాయ గుజ్జు. అలా కాదని నేను అన్నంకే పట్టించేసాను. అప్పుడే మనం కొంచెము ఉప్పు కూడా వేసుకొని అన్నంకు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే పక్కన పెట్టుకున్నాను తీసుకొని. స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో 3 చెంచాల నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడగానే జీలకర్ర వేసాను. అవి 2 చిటపటలాడగానే పల్లీలు కూడా వేసుకొని కలుపుకున్నాను. కలిపేసుకొని అవి కొంచెం వేగినాక పచ్చిశనగపప్పునైతే వేసుకున్నాను. అది వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకొని అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి మంచిగా వేపుకోవాలి. ఇక్కడ కారం లేవని నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను. కారంగా ఉంటే చూసుకొని తక్కువ తీసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. మిరపకాయలు మంచిగా ఫ్రై అయితే బాగుంటాయి కదా, అందుకని చూసుకొని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అవి మిర్చి వేగిన తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసి మొత్తం నూనెలో అంతా కలిపేసుకోవాలి. అదంతా కలిసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేశాను, టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత అది మొత్తం కలిపేసుకున్నాక ఒకసారి మనం మామిడికాయది కలిపి పెట్టిన అన్నంని వేసి మొత్తం ఇలా కలుపుకొని మంచిగా కింది నుంచి పైదాకా కలుపుకొని పెట్టుకోవాలి. అంతే, మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. మధ్యలో ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఆ పుల్లదనం అంతా అన్నంకి పడుతుంది కదా, అందుకని. అంతే, ఆ రోజు బాక్సుల్లోకి అయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.